హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం రోజు డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఈ రోజుకి సంబంధించి, సో వాటికి రిలేటెడ్ కాన్సెప్ట్ అండ్ జీకే పాయింట్స్ని కూడా చూద్దాం. అండ్ దానికన్నా ముందర చాలామంది స్టూడెంట్స్ మనకి కింద కమెంట్ చేయడం జరిగిందనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి మనకి ఈ కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే మిగతావి ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఇచ్చారని చెప్పేసి, సో ఆథరైజ్డ్ సోర్సెస్ నుంచి కూడా మనం తీసుకునే చెప్తున్నామని. మీకు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే రోజు వీడియోస్లో వస్తున్నాయో ఫస్ట్ వచ్చే కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసిన ఆథరైజ్డ్ సోర్సెస్ నుంచే మనం చెప్పడం జరుగుతుంది. సో మీరు దాంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ని మనం డైలీ బేస్లో అన్ని జోనర్స్ నుంచి, అన్ని రిసోర్సెస్ నుంచి కూడా మనం మెయిన్గా ఆ ఇన్ఫర్మేషన్ని మీకు అందివ్వడం జరుగుతుంది, కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని రివైజ్ చేయండి. సో ఇక్కడ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. 62nd రైజింగ్ డే ఆఫ్ ఐటీబీపీ, దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ రీసెంట్గా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ప్రాంతంలో జరిగాయి. దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి ఫుల్ డీటెయిల్స్ మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకునేలాగా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో కరెంట్ అఫైర్ చూడండి, 62nd రైజింగ్ డే సెరమనీ ఆఫ్ ఐటీబీపీ. సో కొన్ని కరెంట్ అఫైర్స్ ద్వారా ఏం అడుగుతారు అంటే అబ్రివేషన్స్ అడుగుతారు. నాబార్డ్, ఆర్ఆర్బి, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, వీటికి సంబంధించిన అబ్రివేషన్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఐటీబీపీ అంటే అర్థం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని చెప్పేసి వస్తుంది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, అది ఐటీబీపీ అనమాట. ఈ ఐటీబీపీ అనేది ఏర్పడడానికి కారణం ఏంటి అంటే 1962లో జరిగిన యుద్ధం. 1962లో ఇండియాకి చైనాకి మధ్యలో యుద్ధం జరిగింది. సో దాని తర్వాత అదే టైంలో మనకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అనేది ఏర్పడింది. ఆ ఐటీబీపీ అప్పుడు ఏర్పడింది అనమాట. దీని యొక్క ముఖ్యమైన వర్క్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ వర్క్ కారకోరం పాస్ అని చెప్పేసి ఉంది చూసారా ఇండియాలో మనకి. ఈ కారకోరం పాస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని మనకి జాంచిప్లా అని చెప్పేసి ఉంది. సో జాంచిప్లా ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ కారకోరం ఇన్ లడాక్ రీజియన్, ఈ మధ్యలో ఉన్న టిబెట్ ఇండియా బోర్డర్ మొత్తాన్ని కూడా ఐటీబీపీనే మనకి గస్తీ కాస్తుంది. అండ్ హూ విల్ ప్రొటెక్ట్ అండ్ హూ విల్ సెక్యూర్ ద బోర్డర్ ఏరియా ఆఫ్ కారకోరం పాస్ అండ్ జాచిప్లా ఏరియా అని అడిగితే, బిట్వీన్ దట్ ఏరియా అని అడిగితే దట్ ఈస్ అ ఐటీబీపీగా చెప్పొచ్చు. 1962 నుంచి ఇది దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వస్తుంది. ఇది దేంట్లోకి వస్తుంది? ఐటీబీపీ అంటే జనరల్గా మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి ఉంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒకవైపు, అలాగే మనకి స్టేట్స్లో పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సెంట్రల్ స్థాయిలో కూడా ఈ పోలీస్ ఫోర్స్కి సంబంధించి కొన్ని బెటాలియన్స్ ఉన్నాయి. ఎలాంటివి? సో బిఎస్ఎఫ్ అని చెప్పేసి అంటాం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి అంటాం, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. అండ్ రిజర్వ్డ్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్గా చెప్తాం సిఆర్పిఎఫ్. అండ్ సహస్ర సీమా బల్, ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. సో వీళ్ళందరూ కూడా మనకి ఎందులోకి వస్తారంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లోకి వస్తారు. సో ఈ డిపార్ట్మెంట్, ఈ విభాగం ఎవరి కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద మనకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అనేది వర్క్ చేస్తుంది. దాని యొక్క 62nd రైజింగ్ డే సెలబ్రేషన్స్ ఏ స్టేట్లో జరిగాయంటే ఉత్తరాఖండ్లో జరిగాయి. ఉత్తరాఖండ్లో ఎస్పెషల్లీ ఏ ప్రదేశంలో జరిగాయని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ డెహ్రాడూన్గా గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారో ఈయన కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అటు పుష్కర్ సింగ్ ధామీ దీనికోసం అని చెప్పేసి అటెండ్ అయ్యారు. అమిత్ షా గారు ఆయన కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్ అంటాం అనమాట, డీజీగా పిలవచ్చు, అనీష్ దయాల్ సింగ్ అని చెప్పేసి ఉన్నారు. అపాయింట్మెంట్స్, పర్సన్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి చాలా కామన్గా ఎగ్జామ్స్లో అడుగుతారు. 1-2 సార్లు రివైజ్ చేస్తే ఇది గుర్తుంటుంది. అనీష్ దయాల్ సింగ్ వచ్చేటప్పటికి మనకి ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఈయన ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకెవరు, అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. వీళ్ళ ముగ్గురు కూడా 62nd రైజింగ్ డే సెరమనీ సెలబ్రేషన్స్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగితే అక్కడ మనకి అటెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, అసలు మనకి ఇక్కడ ఎలాంటి వాటిని ఇచ్చారు, ఎలాంటి వాటిని ఇనిషియేట్ చేశారు? హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మనకి ఒక ఫ్లిప్ బుక్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫ్లిప్ బుక్లో ఏంటంటే ఐటీబీపీ యొక్క డ్యూటీస్ని నిర్వహిస్తూ, అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ యొక్క కర్తవ్యాలు నిర్వహిస్తూ ఎవరైతే చనిపోయారో 147 మంది ఐటీబీపీ యొక్క ఆఫీసర్స్, వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐటీబీపీ చాలా వరకు ఇండియాలో ఈ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది. గతంలో మనకి చూసుకున్నట్టయితే టోటల్గా 7 పద్మ అవార్డ్స్ ఇండియాలో ఈ ఐటీబీపీ నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే 6 శౌర్య చక్ర అవార్డ్స్ని తీసుకుని ఉన్నారు. అండ్ వీ హ్యావ్ 2
కీర్తి చక్రాస్ అని కూడా చెప్పొచ్చు. దిస్ ఇస్ అ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఐటీబీపీ అనమాట. అలాంటి పర్సనల్స్ గురించి తెలియడానికి ఒక ఫ్లిప్ బుక్ ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ ఎక్కడైతే వీళ్ళ యొక్క చెక్ పోస్టులు ఉంటాయో, ఎందుకంటే దాదాపుగా 14,000 feet 14,000 అడుగుల పైకన్నా వీళ్ళు అక్కడ చెక్ పోస్టుల ద్వారా ఉండి కాపలా కాయాల్సి వస్తుందంట. టు దే గివ్ సెక్యూరిటీ ఎట్ ద హైట్ ఆఫ్ 14,000 feet ఐటీబీపీ వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి. అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇది ఏం ప్రొవైడ్ చేసిందో చూడండి. సెల్ఫ్ సస్టైనబుల్ ఎనర్జీ బిల్డింగ్స్, డ్రోన్స్. ఈ డ్రోన్స్ ఏంటంటే వెజిటేబుల్స్, మెడిసిన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏమన్నా ఉంటే అది వాళ్ళకి అందజేస్తుంది. దాంతో పాటుగా సస్టైనబుల్ ఎనర్జీ బిల్డింగ్స్ ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే రీసెంట్ గా ఇనాగ్రేషన్ చేసినవి ఏవి అంటే ఆన్సర్ అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అసలు ఎందుకు ఏర్పడింది అంటే 1962లో ఇండియాకి చైనాకి మధ్యలో వార్ జరిగింది. ఆ టైంలో ఇది ఏర్పడినట్టుగా పెట్టుకోవచ్చు. ఎవరి కిందకి వస్తుందంటే ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి సరిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద 62nd రైజింగ్ డే సెరమనీ ఆఫ్ ఐటీబీపీగా చెప్పడం జరుగుతుంది. సో ఇది కరెంట్ అఫైర్ అండి. ఈ కరెంట్ అఫైర్లో మనం ఇంకా ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా స్టాటిక్ జీకేని ఏం నేర్చుకోవచ్చు అది కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఉత్తరాఖండ్ అంటే మనకి మెయిన్గా గుర్తుకు రావాల్సింది నేను ఆల్రెడీ చెప్పాను, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది కానీ, లేకపోతే నందాదేవి అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా నేషనల్ పార్క్స్. నందాదేవి వచ్చేటప్పటికి బయోస్ఫియర్, జిమ్ కార్బెట్, ఇవన్నీ కూడా మనకి ఓవరాల్ గా ఉత్తరాఖండ్ కి సంబంధించి గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారు, అలాగే గవర్నర్ గా గుర్మిత్ సింగ్ ఉన్నారు. మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసాం కూడా. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐటీబీపీ. అండ్ ఇండియాకి చైనాకి మధ్యలో లేదా ఇండియాకి టిబెట్ కి మధ్యలో ఏదైతే లైన్ ఉంటుందో బోర్డర్ లైన్, దాన్ని మెక్మోహన్ లైన్ అని చెప్పేసి అంటారు. మెక్మోహన్ ఈజ్ అ బోర్డర్ ఏరియా ఆర్ బోర్డర్ లైన్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అ చైనా. ఇండియాకి చైనాకి మధ్యలో ఏ స్టేట్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయంటే ఒకటి లడాక్, ఇది యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సిక్కిం, అండ్ ద నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్ ఇవి బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి టిబెట్తో లేదా చైనాతో. అండ్ బోర్డర్ లైన్ వచ్చేటప్పటికి మెక్మోహన్. ఈ ఏరియాని ప్రొటెక్ట్ చేసేది ఐటీబీపీ. దాని యొక్క డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్. 62nd రైజింగ్ డే యొక్క సెలబ్రేషన్స్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగాయి. సో దానికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇది స్టాటిక్ జీకే పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టాపిక్ మీద బాగా ఫోకస్ చేసింది. మనకి బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసి డెవలప్ చేసేందుకు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది. దాన్నే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటారు. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ప్రకారం ఇప్పుడు మనం ఐటీబీపీ వాళ్ళకి చూడండి ఎలా అయితే డ్రోన్స్, సస్టైనబుల్ ఎనర్జీ వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ ఇచ్చాం, అలాగే ఈ బోర్డర్ ఏరియాస్ లో కూడా డెవలప్మెంట్ జరిగింది అనుకోండి. రోడ్స్, టన్నెల్స్, ట్రావెల్, టూరిజంని డెవలప్ చేసి ఎకనామిక్ యాక్టివిటీస్ని డెవలప్ చేస్తే ఇక్కడున్న ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే స్థిరపడతారు. సో ఎప్పుడైతే హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయో, సెటిల్మెంట్స్ జరుగుతున్నాయో, అప్పుడు దీన్ని మనం ఇంకా బాగా ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్గా ఈ ఏరియాని ఆక్యుపై చేసుకునేంత ఛాన్స్ చైనాకి కానీ టిబెట్కి కానీ ఉండదు. నిర్మానుష్య ప్రాంతం అనుకోండి, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చొరబాటులు జరుగుతాయి. దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా, దే వాంట్ టు ఇంటరప్ట్ దట్ ఏరియా యాక్టివిటీస్ వెన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఆర్ లెస్. కానీ ఇక్కడ ఎక్కువగా హ్యూమన్ సెటిల్మెంట్స్ ఉండి ఎక్కువ ట్రావెల్, టూరిజం ఉన్నప్పుడు మనం సెక్యూరిటీని కూడా పెంచుతాం. అండ్ ఈ ఏరియాస్ లైమ్ లైట్ లోకి వస్తాయి. ఎప్పుడైతే వచ్చాయో ఇవి ఫోకస్డ్ గా ఉంటాయి. అందుకని చెప్పి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ రైజింగ్ డే సెరమనీ సెలబ్రేషన్స్ గా చెప్తాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి సంబంధించింది. ఆయన బర్త్ యానివర్సరీని గుర్తు చేసుకుంటూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. November 11th అనేది ఆజాద్ గారి యొక్క బర్త్ యానివర్సరీ. సో ఈ డేని మనకి జ్ఞాపకార్థంగా అండ్ హానర్గా ఉంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రైమ్ మినిస్టర్ రిమెంబర్స్ అండ్ మౌలానా ఆజాద్ అండ్ హిస్ బర్త్ యానివర్సరీ అనేది మనకి న్యూస్గా రావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు కదా, ఆయన యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేటప్పటికి మొహాయుద్దీన్ అహ్మద్ అనమాట. మొహాయుద్దీన్ అహ్మదే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కింద చేంజ్ అవ్వడం జరిగింది. ఈయన November 11th మనకి 1888 ఆ ప్రాంతంలో ఈ సౌదీ అరేబియా ప్రాంతంలో జన్మించడం జరిగింది. బట్ చనిపోయింది మాత్రం ఢిల్లీలో 1958లో.
అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నవంబర్ 11న ప్రతి సంవత్సరం నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేది సెలబ్రేట్ విద్యా దినోత్సవం, ఐఎమ్ సో సారీ, జాతీయ విద్యా దినోత్సవం అనే దాన్ని నవంబర్ 11న సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరం నుంచి రికగ్నైజ్ చేసింది అంటే 2008 నుంచి మనం ఇలా జరుపుకుంటున్నాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒక విద్యావేత్త అండ్ యాజ్ వెల్ as సాహిత్యవేత్త అండ్ జర్నలిస్ట్ కూడా. ఈయనకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూద్దాం. అండ్ ఫస్ట్ ఇది చూసినప్పటికీ 1912లో ఆయన ఒక వీక్లీ జర్నల్ని స్టార్ట్ చేశారు ఉర్దూలో. దాని పేరు అల్ హిలాల్ అని చెప్పేసి అంటాం. 1914లో బ్రిటిష్ అల్ హిలాల్ అనే పేపర్ని బ్యాన్ చేసిందనమాట. 1916లో మళ్ళీ ఆయన స్థాపించిన ఆల్బాగ్ అనే దాన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. మొత్తానికి ఆల్బాగ్ అండ్ ఆల్ హిలాల్ అనేవి ఆయన స్టార్ట్ చేసిన జర్నలిజానికి సంబంధించిన పేపర్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, 1923లో ఐఎన్సీకి ప్రెసిడెంట్గా కూడా ఆయన అవ్వడం జరిగింది. అండ్ అది ఢిల్లీలో నిర్వహించారనమాట 1923లో. అప్పుడు అబుల్ కలాం ఆజాద్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. దాని తర్వాత 1940s టైంలో కూడా ఐఎన్సీకి ఈయన ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే బుక్ని కూడా ఆయన రాశారు. ఆయన చాలా బుక్స్ రాశారండి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్గా ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే దాన్ని చెప్తారు. అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చనిపోయింది 1958లో. ఈయనకి 1992లో భారత్ రత్న అవార్డుని ఇచ్చారు. ఈయనకి భారత్ రత్నాన్ని ఇవ్వడం జరిగింది. అయితే అది పోస్టుమస్ అవార్డు, మరణానంతరం ఇచ్చిన అవార్డుగా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మీకు హిస్టారికల్ పరంగా, స్టాటిక్ జీకే పరంగా చాలా చాలా యూజ్ అవుతుంది అబుల్ కలాం ఆజాద్ గారికి సంబంధించింది. ఎందుకంటే అబుల్ కలాం ఆజాద్ గారు హిందూ ముస్లిమ్స్ డివైడ్ అయిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆల్బాగ్ ఆల్ హింద్ లాంటి ఏవైతే పేపర్స్ ఉన్నాయో సో వాటితో ఎక్కువగా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే 1909లో మింటో మోర్లే సంస్కరణలు అని చెప్పేసి వచ్చాయి, మింటో మోర్లే రిఫార్మ్స్. అప్పుడు హిందూస్ ముస్లిమ్స్ డివైడ్ అయిపోయే సిచ్యువేషన్, అంటే డిస్టర్బెన్సెస్ అనేవి రావడం జరిగింది. ఆ బ్యాడ్ బ్లడ్ని బయటికి నెట్టేయడానికి ఆయన చాలా ఎక్కువ ట్రై చేశారు. సో దాని తర్వాత మనకి ఖిలాఫత్ కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది చూసారా. సో దాంట్లో కూడా ప్రామినెంట్ లీడర్గా ఈయన గుర్తించడానికి చాలా అవకాశాలు వచ్చాయి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి సంబంధించి. అది ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆయన బర్త్ డేట్నే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఫ్రీడమ్ ఫైటర్, ఎడ్యుకేషన్ పర్సన్, అంటే ఎడ్యుకేషనలిస్ట్, విద్యావేత్తగా కూడా చెప్పొచ్చు అండ్ సాహిత్యవేత్తగా చెప్పడం జరుగుతుంది అని ఆయన చెప్పారు. ఇంకా చెప్పాలంటే మనకి ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ జామియా మిలియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని చెప్పొచ్చు. ఈయన టైంలోనే ఐఐటీస్ కావచ్చు, మిగతావి కూడా ఎస్టాబ్లిష్ అయినట్టుగా చెప్తా ఉంటారు అనమాట. అది నెక్స్ట్, ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇన్ ఇండియా, ఎడ్యుకేషన్ మినిస్టర్స్. మన విద్యాశాఖ మంత్రుల విషయానికి వస్తే కొంతమంది భారతదేశంలో విద్యాశాఖ మంత్రిగా చేశారు, ప్రధానమంత్రిగా కూడా చేశారు. అలాంటి వాళ్ళలో పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. సో పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇద్దరు కూడా భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ గాని వర్క్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, స్మృతి జుబానీ ఇరానీ. ఈమె కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మహిళా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఇండియాలో వర్క్ చేశారు. నెక్స్ట్ వన్, ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన ఇంపార్టెంట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈయన ఇంపార్టెంట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్ గారు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం డెప్త్ గా అడిగితే ఈ క్వశ్చన్స్ అనేవి మనకి కీ రోల్ ని ప్లే చేస్తాయి. ఇది మెయిన్ మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన అంశాలు. ఎవరైనా కనుక కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితే, ఎక్కువగా అనిపిస్తుంది, కన్ఫ్యూజ్డ్ గా ఉంది అనుకుంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు నవంబర్ 11th ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2008లో నేషనల్ ఎడ్యుకేషన్ డేని ప్రకటించింది. సో దానిని అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని మనకి రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు గుర్తు చేసుకున్నారు. ఆ కరెంట్ అఫైర్ అలా గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది. సో రీసెంట్ గా మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ చూసాం కదా, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క బర్త్ యానివర్సరీ. సేమ్ రోజున నవంబర్ 11th ఇంకొక పర్సన్ అండ్ ఇంపార్టెంట్ వ్యక్తి భారతదేశంలో ఎడ్యుకేషనలిస్ట్ గా చెప్పొచ్చు, పొలిటికల్ పర్సన్ గా చెప్పొచ్చు, సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా కూడా ఆయనని మనకి వర్ణించవచ్చు అనమాట. అలాంటి పర్సన్ జేబీ కృపాలిని గారు. ఆయన యొక్క బర్త్ డేట్ కూడా మనకి నవంబర్ 11th.
ఆయన యొక్క ఇంపార్టెంట్ విషయాన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ పేస్ హోమేజ్ టు దట్ ఆచార్య కృపాలిని ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. ఆయనకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. నవంబర్ 11న మనకి జేబీ కృపాలిని, ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేటప్పటికి జీవిత్రామ్ భగవాన్ దాస్ కృపాలినిగా పిలవడం జరుగుతుంది. ఆయన షార్ట్ కట్ లో జేబీ కృపాలిని అని చెప్పేసి పిలుస్తారు. సో ఈయన నవంబర్ 11న జన్మించారు. నవంబర్ 11th అంత ఇంపార్టెంట్ డే ఇండియాలో ఈ ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులకి సంబంధించిన రోజు కాబట్టి. నెక్స్ట్ వన్, ఆయనని మనకి ఆచార్య కృపాలిని అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఆచార్య అనే టైటిల్ ని అండ్ జేబీ కృపాలిని రిసీవ్డ్ ఇన్ 1922. ఆచార్య is a title which is received by that జేబీ కృపాలిని సార్ ఇన్ 1922. ఎందుకు అంటే గుజరాత్ విద్యాపీఠ్లో ఆ టైంలో ఆయన బోధించినప్పుడు, టీచ్ చేసినప్పుడు అందుకు గాను ఆయనకి ఆ టైటిల్ వచ్చిందనమాట. గుజరాత్ విద్యాపీఠ్ని గాంధీ గారు ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 1922 ఆ టైంలో ఆయన ఇక్కడ టీచ్ చేస్తున్నప్పుడు, ఎవరు మనకి కృపాలిని గారు టీచ్ చేస్తున్నప్పుడు ఆచార్య అనే టైటిల్ని ఆయన పొందడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆయన జనరల్గా బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి గాంధీ గారి యొక్క మూమెంట్స్ని ఎక్కువ ఫాలో అయ్యారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు, దండి సత్యాగ్రహ, ఇలాంటి వాటిలో గాంధీ గారి యొక్క ఇంపార్టెంట్ ఫాలోవర్ గా కూడా ఆయన ఉన్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన మనకి ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపు నుంచి ఎక్కువగా పోరాడడం జరిగిందనమాట. అలాగే కిసాన్ మజూదార్ ప్రజా పార్టీ అనేది ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో నార్త్ ఇండియాలో, ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ గా జేబీ కృపాలిని గారు ఉన్నారు. కానీ లోక్సభకి ఆయన చాలా సార్లు మెంబర్ గా ఎంపికైనప్పుడు ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అండ్ నెక్స్ట్ మనకి కృపాలిని అనగానే గుర్తొచ్చేది సుచేత కృపాలిని. సుచేత కృపాలిని గారు ఇండియాలోనే ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్. ఏ స్టేట్ కంటే యూపీకి అండ్ ఇండియాలోనే ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్గా ఎంపికైన వ్యక్తి. అండ్ ఈమె ఆచార్య కృపాలిని గారి యొక్క వైఫ్గా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈమె కాంగ్రెస్ పార్టీ తరపున అప్పట్లో ఎన్నికైంది. బట్ ఈయన ప్రజా సోషలిస్ట్ పార్టీ, అది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్గా ఆ టైంలో మనకి పాపులర్ అనమాట. నెక్స్ట్ వన్, ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ కూడా ఉంది జేబీ కృపాలిని గారిది. మై టైమ్స్ అని చెప్పేసి ఉంటుంది. మై టైమ్స్ అనేది ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ, అంతవరకు గుర్తుపెట్టుకోండి. బట్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన ఆటోబయోగ్రఫీ ఆయన చనిపోయిన చాలా సంవత్సరాలు 2004లో మనకి ప్రచురించడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్, ఆయన గాంధీ హిజ్ లైఫ్ అండ్ థాట్ అనే బుక్ ని కూడా రాశారు. మై టైమ్స్ అనేది ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ, గాంధీ హిజ్ లైఫ్ అండ్ థాట్ అనేది జనరల్ గా ఆయన రాసిన బుక్స్ అనమాట. ఇవి జేబీ కృపాలిని గారికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు. ఆచార్య అనే టైటిల్ 1922లో వచ్చింది గుజరాత్ విద్యాపీఠకి సంబంధించి. నవంబర్ 11th ఆయన గురించి గుర్తు పెట్టుకోవాల్సిన డేగా చెప్పొచ్చు. ఆయన యొక్క వైఫ్ సుచేత కృపాలిని గారు ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ స్టేట్ కని అడిగితే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఫస్ట్ ఒక స్టేట్ కి విమెన్ చీఫ్ మినిస్టర్ గా ఎంపికయ్యారు. అది కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ కి అనమాట. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం మనకి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. గవర్నర్ గా మనకి ఆనందీబెన్ పటేల్ గారు ఉన్నారు. ఇది ఓవరాల్ గా ఉత్తరప్రదేశ్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది. అంతేకాదు ద ఫస్ట్ విమెన్ గవర్నర్ కూడా అదే టైంలో మనకి సరోజినీ నాయుడు గారు. యునైటెడ్ ప్రావిన్సీ అంటే అప్పట్లో యూపీని యునైటెడ్ ప్రావిన్సీగా చెప్పేవాళ్ళు. యూపీకి ఫస్ట్ గవర్నర్ గా, ఫీమేల్ గవర్నర్ గా కూడా సరోజినీ నాయుడు గారు ఎంపిక కావడం జరిగింది. ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఇండియాలో సరోజినీ నాయుడు గారు, ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ సుచేత కృపాలిని గారు, ఫస్ట్ సుప్రీం కోర్టు యొక్క జడ్జి, ఫీమేల్ జడ్జిగా ఫాతిమా బీవీ గారు ఎంపిక అవ్వడం జరిగింది. ఫాతిమా బీవీ గారికి రీసెంట్ గా కేరళ ఒక అవార్డుని కూడా ఇచ్చిందండి. ఈ కేరళకి సంబంధించిన ఏదైతే మనకి కేరళ శ్రీ అవార్డ్స్ కావచ్చు, సో ఇలాంటివి ఉండొచ్చు సరే, దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అవార్డుని ఫాతిమా బీవీ గారికి ఇవ్వడం జరిగింది. ఈమె తమిళనాడు యొక్క గవర్నర్ గా కూడా తర్వాత వర్క్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, మౌంట్ సెయింట్ హెలీనా. ఈ వాల్కినో అనేది మనకి వార్తల్లో ఉంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. జస్ట్ ప్లేస్ పరంగా మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువగా వార్తల్లో ఉన్న కాన్సెప్ట్ వచ్చేటప్పటికి అర్త్ క్వేక్స్ అనమాట. ఆ రిలేటెడ్ గానే ఇది కూడా ఉంది. మౌంట్ సెయింట్ హెలీనా సెసిమిక్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంది. ఈ మౌంట్ సెయింట్ హెలీనా అనేది ఎక్కడుంది అంటే పసిఫిక్ నార్త్ వెస్ట్ రీజియన్ లేదా యుఎస్ఏలోని వాషింగ్టన్ డీసీ ప్రదేశానికి దగ్గరలో మనకి ఈ మౌంట్ సెయింట్ హెలీనా అనేది ఉంది. అక్కడ సెసిమిక్ యాక్టివిటీస్ అనేవి బాగా జరిగాయంట. దాదాపుగా మిడ్ జూలై నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే
400 అర్త్ క్వేక్స్ అనేవి అక్కడ వచ్చినట్టుగా రికార్డ్ అయినట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ అంతవరకు ఇప్పటి వరకు ఎందుకు బయటపడలేదు రీసెర్చర్స్ చెప్తే గానీ అంటే మ్యాగ్నిట్యూడ్ మీద అది చాలా తక్కువ, నెగ్లిజబుల్ అనమాట. సో అంత నెగ్లిజబుల్లో మనకి అర్త్ క్వేక్స్ అన్నిసార్లు రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో పీక్ స్టేజ్లో 40 to 50 అర్త్ క్వేక్స్ ఒకేసారి మనకి ఆ మిడ్ ఏరియాలో వచ్చినట్టుగా ఈ సైంటిస్టులు చెప్పడం జరిగింది. దీనికి కారణం వాల్కెనో యొక్క యాక్టివిటీగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే అర్త్ క్వేక్స్ అనేవి రావడానికి 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి హ్యూమన్ యాక్టివిటీస్, అంటే మనుషులు ఏదైనా మైనింగ్ చేసి ప్రెషర్ని ఎక్కువగా పెట్టడం కానీ, ఆ ఏరియాస్ని రాక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయడం కానీ ఇలాంటివి. రెండోది వచ్చేటప్పటికి ప్లేట్ టెక్టానిక్స్, భూమి పలకల యొక్క కదలికలు అంటాం చూసారా, వాటికి సంబంధించి కావచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి వాల్కెనిక్ యాక్టివిటీ, అగ్ని పర్వతాలు పేలినప్పుడు మనకి ఎక్కువగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దాట్ రిలీజ్ అంటే బికాస్ ఆఫ్ దాట్ ఎనర్జీ, ఆ ఎనర్జీ వల్ల కూడా అర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మౌంట్ సెయింట్ హెలీనాస్ ఏదైతే ఉందో అది వాల్కెనో, ఎస్పెషల్లీ యాక్టివ్ వాల్కెనో, వన్ ఆఫ్ ద యాక్టివ్ వాల్కెనో కాబట్టి మేబీ అలాంటి ఛాన్సెస్ వల్ల ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి, ఎక్కువ అర్త్ క్వేక్స్ అనేవి అక్కడ వచ్చి ఉండే ఛాన్స్ ఉంటుందని ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు మనకి అక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిందిగా ఈ కరెంట్ అఫైర్ అనమాట. దానికి ముందర చూసుకుంటే జస్ట్ దీనికన్నా ముందరే కొన్ని రోజుల ముందర మనకి నేపాల్లో చాలా అతిపెద్ద భారీ భూకంపం వచ్చినట్టుగా కూడా చెప్పడం జరిగింది. దెర్ ఇస్ అ సివియర్ అర్త్ క్వేక్ అండ్ మాసివ్ అర్త్ క్వేక్ విచ్ ఈస్ హిట్టెడ్ ఇన్ నేపాల్ ఏరియా. ఇండియా దాని యొక్క అసిస్టెన్సీని కూడా దీంట్లో అందివ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దానికన్నా ముందర ఈ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం రావడం జరిగింది. దానికన్నా కాస్త ముందర G20 టైంలో మనకి మొరాకో కంట్రీ ఉంది చూసారా, ఈ మొరాకోలో భూకంపం వచ్చింది. సో దానికన్నా ముందర మనకి టర్కీ, సిరియా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ భూకంపాలు రావడం జరిగింది. అంటే 2023లో చూసుకుంటే మేజర్గా అర్త్ క్వేక్ ఎక్కువగా వచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అంటే జనరల్గా మనకి హ్యూమన్ లాస్ కానీ, ప్రాపర్టీ లాస్ కానీ, న్యాచురల్గా డ్యామేజెస్ కానీ ఎక్కడ జరిగాయంటే ఈ ప్రాంతాల్లో జరిగాయి అనమాట. సో అది అర్త్ క్వేక్ యొక్క మెయిన్ థింగ్. ఇది మనకి వివిధ సందర్భాల్లో అర్త్ క్వేక్ అనేది న్యూస్లో ఉంది. అర్త్ క్వేక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో దానిని దేని ద్వారా రికగ్నైజ్ చేస్తారు అంటే సెసిమోగ్రఫ్ అనే దాని ద్వారా రికగ్నైజ్ చేస్తారు. అసలు నేను చెప్పానే మీకు మ్యాగ్నిట్యూడ్ అంతగా రికార్డ్ అవ్వలేదు అని, అది ఎలాగ మనకి రికార్డ్ చేస్తారు అంటే రిక్టార్ స్కేల్ లేదా రిక్చార్ స్కేల్ అని కూడా పిలవచ్చు. సో దీని ద్వారా మనకి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే పాయింట్స్ అండి. సో ఇవి కూడా ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే పాయింట్సే. నేపాల్ యొక్క క్యాపిటల్ ఏది అని చెప్పేసి అడుగుతారు. కాఠ్మాండు అనేది నేపాల్ యొక్క క్యాపిటల్ గా ఉందన్నమాట. అలాగే పుష్ప కమల్ దాహల్ ఎవరైతే ఉన్నారో నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. మీకు బంగ్లాదేశ్కి సంబంధించిన సాయిమా వాజిద్ అనే పర్సన్ ఉన్నారు చూసారా, ఎవరు బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి యొక్క డాటర్ ఈమె సాయిమా వాజిద్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ కి సంబంధించి డైరెక్టర్ గా ఎంపికయ్యారు ఈమె నేపాల్ కి సంబంధించిన శంభు ప్రసాద్ ఆచార్య ఎవరైతే ఉన్నారో ఆయన మీద పోటీ చేశారు. సో అండ్ షీ డిఫీటెడ్ శంభు ప్రసాద్ ఆచార్య ఫ్రమ్ నేపాల్ అనమాట. సో అలా కూడా ఇక్కడ ఒకసారి రివైజ్ చేయొచ్చు దీన్ని. అలాగే ఇండియాకి నేపాల్కి సంబంధించి ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉందండి, యుద్ధ విన్యాసం. దాని పేరు సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ నథింగ్ బట్ కాబూల్. కాబూల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ గా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ మొరాకో. G20 సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు. మొరాకో అర్త్ క్వేక్స్ గురించి మాట్లాడి దాని తర్వాత G20 యొక్క సమావేశాన్ని సెప్టెంబర్ మంత్ లో ఢిల్లీలో ఆ 2 days కొనసాగించారు. ఆ టైంలో వచ్చింది మొరాకోలో అర్త్ క్వేక్. మొరాకో యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రాబాత్ గా ఉంది. రాబాత్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మొరాకో. అండ్ ద నెక్స్ట్ వన్ టర్కీ, సిరియా. సో టర్కీ, సిరియాలో అర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఇండియా దీనికోసం సహాయం అందించింది, ఎయిడ్ అండ్ అసిస్టెన్సీని అందించడం జరిగింది. సో దానికోసం ఇండియా ఒక ఆపరేషన్ ని కూడా కండక్ట్ చేసింది. దాని పేరు ఆపరేషన్ దోస్త్ గా చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ దోస్త్ ఈస్ కండక్టెడ్ బై ఇండియా ఇన్ టర్కీ అండ్ సిరియా వాట్ అర్త్ క్వేక్ అనమాట. మొరాకో క్యాపిటల్ రాబాత్, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ అండ్ నేపాల్ యొక్క క్యాపిటల్ కాఠ్మాండుగా ఉంది. సో ఈ అర్త్ క్వేక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మెయిన్ గా ఈ ఏరియాస్ వల్ల, దీని గురించి వల్ల మనం ఈ అర్త్ క్వేక్ ని మాట్లాడడం జరిగింది. సెయింట్ హెలీనా వాల్కెనో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ USA అండ్ మోస్ట్లీ అండ్ రీసెంట్లీ రికార్డెడ్ మోర్ నెంబర్ ఆఫ్ అర్త్ క్వేక్స్ అండ్ విచ్ ఈస్ గివెన్ బై ద సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి కరువు దేశంగా లేకపోతే అతి కరువుతో ఉన్న దేశాలుగా ఉన్న కాంటినెంట్ ఆఫ్రికా. అలాంటి ఆఫ్రికాలోని
హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా పిలిచే ఈస్టర్న్ ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికమైన ఫ్లడ్స్ సంభవించాయి. అండ్ ఆ ఈవెంట్ ఇన్ సెంచరీ, ఆ ఈవెంట్ ఫర్ అ సెంచరీగా కూడా దీన్ని చెప్తున్నారు. అది ఒకసారి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసేటప్పటికి మనకి ఫ్లడ్స్ డిస్ప్లేసెస్ థౌజండ్స్ ఇన్ సోమాలియా అండ్ నైబరింగ్ నేషన్స్. సో మనకి ప్రపంచంలో డ్రాట్, కరువు, వర్షాలు రావు, సో ఇలాంటివి గనక లక్షణాలు చెప్తే వెంటనే గుర్తొచ్చే కంట్రీ ఏది అంటే ఆఫ్రికాగా చెప్పడం జరుగుతుంది. అలాంటి ఆఫ్రికాలో ఎస్పెషల్లీ మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాని కనుక తీసుకుంటే దీనిని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పేసి పిలుస్తారనమాట. అలాంటి హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో సోమాలియాలో మనకి ఇంపార్టెంట్గా ఉన్న జుబా రివర్ ఏదైతే ఉందో అది పొంగి పొర్లింది. దీనికి కారణం ఎల్నినోన్గా కూడా చెప్తున్నారు. ఎల్నినోన్, ఇండియన్ ఓషన్ డైపోల్ మూమెంట్ లాంటి సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే మనకి క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ అంటాం కదా, సాధారణంగా ఎల్నినోన్, లానినోన్ అని చెప్పేసి రెండు ఉంటాయండి. మనకి ఇండియానే తీసుకోండి ఎగ్జాంపుల్కి, ఎవ్రీ జూలై టు ఆగస్ట్ ఈ మంత్లో మనకి వర్షాలు పడతా ఉంటాయి, రైనీ సీజన్ అంటాం. కానీ ఎల్నినోన్ అనే సిచ్యువేషన్ సంభవించినప్పుడు మనకి డ్రాట్ సిచ్యువేషన్ అనేది వస్తుంది, కరువు. అదే ఎల్నినోన్ గనుక యుఎస్ఏ లాంటి అంటే సౌత్ అమెరికన్ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమంటారు మిగతా ఆఫ్రికన్ లాంటి ప్రాంతాల్లో ఏర్పడితే అక్కడ ఎక్కువ వర్షాలు వస్తాయి. మనకి రివర్స్లో ఆ ఫినామినా జరుగుతుంది. సేమ్ ఇక్కడ అంతే. ప్రస్తుతం ఆఫ్రికా దగ్గర ఎల్నినోన్, ఇండియన్ ఓషన్ డైపోల్ మూమెంట్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకే అక్కడ అత్యధికమైన వర్షాలు సంభవిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ సోమాలియాలో అనమాట. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా చెప్తున్నాం కదా, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో సోమాలియా కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇథియోపియా అండ్ నెక్స్ట్ సూడాన్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా ఉంటాయి. సూడాన్, సౌత్ సూడాన్, సోమాలియా, ఈ కంట్రీస్ అన్ని, జిబూతి లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. ఫస్ట్ సోమాలియాలో స్టార్ట్ అయిందంట, దాని తర్వాత నైబరింగ్ కంట్రీస్ అయిన కెన్యా, ఇథియోపియాలకి కూడా అది మనకి స్ప్రెడ్ అయినట్టుగా చెప్తున్నారు. సో దీనివల్ల టోటల్గా ఈ ప్రాంతాల నుంచి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి 3 lakhs పీపుల్ని డిస్ప్లేస్ చేసి వేరే క్యాంపెయిన్స్కి తీసుకువెళ్ళిపోయారు. ఆ క్యాంప్స్ దగ్గర వేరే క్యాంప్స్కి తీసుకెళ్ళి అక్కడ సెటిల్మెంట్స్ అనేవి చేశారనమాట ప్రస్తుతానికి. అండ్ 29 people ఆర్ డైడ్ ఇన్ దిస్ ఫ్లడ్స్ అనమాట. ఈ వరదలో దాదాపుగా 29 మంది చనిపోవడం జరిగింది. అది దీనికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి. సో జనరల్గా మనకి ఆఫ్రికా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సహారా ఎడారి, సహారా డెజర్ట్ అంటాం కదా, వన్ ఆఫ్ ద ఫేమస్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ గా చెప్తాం. అదే ఆఫ్రికాలో మనకి నైల్ రివర్ అనేది ఉంది, ప్రపంచంలోనే లాంగెస్ట్ రివర్, ద వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ గా నైల్ రివర్ ని చెప్తాం. అండ్ ద సెకండ్ వన్ కాంగో, ఇది మనకి సెకండ్ లాంగెస్ట్ రివర్ గా కూడా ఉంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని 2 సార్లు తాకుతూ పోతుంది ఈ నది. సో ఇవన్నీ కూడా ఆఫ్రికా యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. అండ్ ఆఫ్రికా ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఎస్పెషల్లీ కింబర్లీ అనే ప్రాంతం ఉంటుంది ఆఫ్రికాలో, అది డైమండ్స్కి చాలా ఫేమస్ అంట. కింబర్లీ అనే ప్రాంతం ద వరల్డ్స్ ఫేమస్ డైమండ్ మైన్గా ఏరియాగా కూడా చెప్తారు. సో ఇదే ఆఫ్రికాలో మనకి ఇక్కడ కిలిమంజారో అనే ఒక వాల్కెనో కూడా లొకేట్ అయ్యింది. కిలిమంజారో వాల్కెనో ఈజ్ లొకేటెడ్ ఇన్ దిస్ ఏరియా. అలాగే ఇదే ఏరియాలో మనకి ఆఫ్రికాలో లేక్ టిటికా, లేక్ ఏమంటారు టాంజానియా లాంటివి కావచ్చు, లేకపోతే లేక్ విక్టోరియా లాంటివి లొకేట్ అయి ఉన్నట్టుగా కూడా చెప్తా ఉంటారు అనమాట. సో ఇలా మనం మాట్లాడుకోవచ్చు. ఆఫ్రికాలో మనకి ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కింబెర్లీ, ఒకసారి లేక్స్ మాత్రం చూసుకొని నేను నార్మల్గా చెప్పాను. అండ్ బట్ కింబెర్లీ అయితే మాత్రం ఆఫ్రికాలోనే లొకేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ కిలిమంజారో ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా. సహారా ఎడారి కావచ్చు, నైల్ రివర్ కావచ్చు, కాంగో రివర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆఫ్రికాలోనే లొకేట్ అయి ఉన్నాయి. అంతెందుకండి, G20 ఉంది చూసారా, ఈ సంవత్సరం ఇండియా కదా హోస్ట్ చేసింది. ఈ G20లో న్యూ మెంబర్గా జాయిన్ అయింది మనకి ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్గా చెప్పచ్చు అనమాట. అలాంటి ఆఫ్రికా సాధారణంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ డిసీజెస్ వస్తూ ఉంటాయి, లేకపోతే మనకి ఎక్కువగా ఈ డెజర్ట్ ఏరియాస్, ఎడారి కన్న ప్రాంతాలు ఉంటాయి, ఇలా మాట్లాడుకుంటాం. బట్ ఫస్ట్ చాలా సంవత్సరాలు అరుదుగా ఇలాంటి వరదల్ని మనం ఆఫ్రికాలో చూడొచ్చు. బట్ ఇది ఫస్ట్ టైం, అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట సోమాలియాలో ఇలాంటి వరదలు చూడడం. కాబట్టి ఈ న్యూస్ అనేది ఇండియాది కాకపోయినా ఇంపార్టెంట్. ఎలాగా, ఎన్వైర్న్మెంట్ పరంగా, ఎల్నినోన్ లాంటి వాటి పరంగా మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో సాధారణంగా మనం ఎల్నినోన్ అంటే ఏమనుకుంటాం, వర్షాలు రావు, డ్రాట్ పీరియడ్, ఎందుకంటే ఇండియాకి అలాంటిది సంభవిస్తుందని. బట్ దానికి ఆపోజిట్గా మనకి రిజల్ట్స్ ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆఫ్రికాలో. ఈసారి ఎక్కడ కనిపించాయి, సోమాలియా. వన్ ఆఫ్ ద మెయిన్ రివర్ ఏది కారణమైంది, జుబాగా చెప్పొచ్చు అనమాట. సో మొగదీషు ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఆఫ్ సోమాలియాగా ఉంది. సోమాలియా క్యాపిటల్ ఈస్ నథింగ్ బట్ మొగదీషుగా చెప్పొచ్చు అనమాట. అలాగే కెన్యా యొక్క క్యాపిటల్ గా నైరోబీ అనే ప్రాంతాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది కెన్యా యొక్క
క్యాపిటల్. యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి నైరోబీలోనే లొకేట్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఇథియోపియా ఉంది కదా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఎడీస్ అబాబ్ అనేది ఏదైతే ఉందో అది ఇథియోపియా యొక్క క్యాపిటల్ గా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఒబిచరీకి సంబంధించింది, మరణించిన వ్యక్తులు లేదా వార్తల్లో ఉన్న వాళ్ళకి సంబంధించింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు పద్మనాభ బాలకృష్ణ ఆచార్య. సో పద్మనాభ ఆచార్య గారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ గా వర్క్ చేశారు. ఆయన రీసెంట్ గా 92 years ఏజ్ అంట, ఆయన రీసెంట్ గా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ముఖ్యంగా మనం 7 states అని మాట్లాడతాం కదా, అందులో 2 స్టేట్స్ని మినహాయించి అంటే మేఘాలయ, మిజోరం తప్ప మిగిలిన స్టేట్స్ అన్నిట్లో కూడా గవర్నర్గా ఆయన వర్క్ చేశారు. అది ఎలా అంటే సో 2014 ఆ టైంలో మనకి మొట్టమొదటిగా నాగాలాండ్ గవర్నర్గా ఆయన రావడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులు గవర్నర్ ఆఫ్ అస్సాంగా కూడా ఆయన వర్క్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే మణిపూర్లో హెఫ్తుల్లా గారు గవర్నర్గా పనిచేసినప్పుడు ఆమె లేనప్పుడు ఒక 1 week గాను అడిషనల్ ఛార్జ్ని తీసుకోవడం జరిగింది. అండ్ దాని మణిపూర్కి సంబంధించి కూడా అలా మణిపూర్ యొక్క గవర్నర్గా వర్క్ చేశారు. సేమ్ అలాగే అడిషనల్ ఛార్జ్ని అరుణాచల్ ప్రదేశ్ ఏరియాకి కూడా తీసుకున్నారు. అలా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, అస్సాం అండ్ నాగాలాండ్, త్రిపుర లాంటి వాటికి గవర్నర్గా, నార్త్ ఈస్ట్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్కి గవర్నర్ గాను అడిషనల్ గవర్నర్ గాను ఛార్జెస్ తీసుకొని అడిషనల్ ఛార్జెస్గా గవర్నర్గా అడిషనల్ ఛార్జెస్ తీసుకొని వర్క్ చేసిన వ్యక్తిగా ఇన్ని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లో ఈ పదవిని చేపట్టిన వ్యక్తి మనకి ఆచార్య గారు, పద్మనాభ ఆచార్య గారు రీసెంట్గా మరణించారు. ప్రస్తుతం మనకి నెఫియో రియో ఎవరైతే ఉన్నారో నాగాలాండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా, నాగాలాండ్ యొక్క గవర్నర్గా లా గణేశన్ గారు ఉన్నారు. నాగాలాండ్ మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే అక్కడ మనకి ఇంపార్టెంట్గా హార్నోబిల్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి నాగాలాండ్కి ఫార్మర్ గవర్నర్గా పనిచేసిన పద్మనాభ బాలకృష్ణ ఆచార్య గారు రీసెంట్గా మరణించడం జరిగింది. ఆ ఒబిచరీస్కి సంబంధించిన కరెంట్ అఫేర్. సో నెక్స్ట్ వన్ లైనర్ కరెంట్ అఫేర్, జస్ట్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్. ఐసీసీ మనకి ఎవ్రీ మంత్ కూడా మెన్ అండ్ విమెన్ విభాగానికి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుని ఇస్తుంది. అలాగే అక్టోబర్ మంత్కి రీసెంట్గా మనకి ప్రకటించడం జరిగింది. అక్టోబర్ మంత్లో మెన్స్ కేటగిరీలో న్యూజిలాండ్కి సంబంధించిన రచిన్ రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్ అవార్డుని అందుకోవడం జరిగింది. అండ్ ఇప్పటికే జనరల్గా చూస్తే రవీంద్ర కొన్ని రికార్డ్స్ని క్రియేట్ చేశారు. అందులో ఒకటి సచిన్ టెండూల్కర్ గారికి సంబంధించింది. చాలా యంగ్ ఏజ్లోనే సచిన్ టెండూల్కర్ గారు 523 runs చేశారంట. సో ఈయన అదే యంగ్ ఏజ్ లో 565 runs చేసి సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో ఇప్పటికే మనకి వరల్డ్ కప్ లాంటి వాటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ని రచిన్ రవీంద్ర చూపించారు. అక్టోబర్ మంత్ లో ఈ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ కి గాను ఇండియా తరపున బుమ్రా అండ్ దక్షిణాఫ్రికాకి సంబంధించిన క్వింటన్ కూడా రేస్ లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కాదని ఈ అక్టోబర్ మంత్ లో న్యూజిలాండ్ కి సంబంధించిన రచిన్ రవీంద్ర గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళిద్దరు కాకుండా ఈయనకి ఆ అవార్డు అనేది లభించింది అన్నమాట. నెక్స్ట్ వన్ హేలీ మాథ్యూ, వెస్టిండీస్కి సంబంధించిన విమెన్ క్రికెటర్. ఈమెకి విమెన్ క్రికెటర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్ అవార్డ్ని ఐసీసీ ఇప్పుడు ప్రకటించడం జరిగింది. హేలీ మాథ్యూ విమెన్స్ కేటగిరీలో, రచిన్ రవీంద్ర మెన్స్ కేటగిరీలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్ అవార్డ్స్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్ ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన యుద్ధ విన్యాసాలకి సంబంధించి అవి ఇక్కడ ఒకసారి చూద్దాం. రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి భాంగో సాగర్. సో ఇది మనకి ఎన్నో ఎక్సర్సైజ్ అంటే ఇది 4th ఎడిషన్ అని చెప్పాలి. అలాగే కార్పెట్ ఎక్సర్సైజ్ అనమాట, కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ఎక్సర్సైజ్ గా చెప్తారు. ఇది 5th ఎడిషన్. మళ్ళీ చెప్తున్నాను, ఇండియా బంగ్లాదేశ్ మధ్య ముఖ్యంగా ఈ 2 దేశాలే పాల్గొనే యుద్ధ విన్యాసాలు, ఈ 2 దేశాల సైన్యాలే పాల్గొనే యుద్ధ విన్యాసాలు ఏంటి అంటే ఒకటి భాంగో సాగర్ అని చెప్పేసి అంటాం. ఇది 4th ఎడిషన్ అండి. ఎందుకంటే 2019లో ఇది మనకి స్టార్ట్ అవడం జరిగింది. ఇప్పుడు 4th ఎడిషన్ అనేది జరుగుతుంది అనమాట. కార్పెట్ యుద్ధ విన్యాసం అనేది ఇప్పుడు మనకి 5th ఎడిషన్. ఈ 2 కూడా రీసెంట్ గా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇండియన్ నేవీ తరపున ఐఎన్ఎస్ కుతార్, ఐఎన్ఎస్ కిల్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపీఏ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట ఇండియా తరపున. అండ్ బంగ్లాదేశ్ తరపున అబూబాకర్ లాంటి ఇండియన్ బంగ్లాదేశ్ నేవీకి సంబంధించిన షిప్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగాయి. ఇది ఇండియా బంగ్లాదేశ్ కి రీసెంట్ గా జరిగిన యుద్ధ విన్యాసంగా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకునేది భాంగో సాగర్ అండ్ కార్పెట్. ఈ బైలేటరల్ అంటే జనరల్ గా మనకి 2 కంట్రీస్ మాత్రమే ఇందులో యుద్ధ విన్యాసం
అభ్యాసంలో పాల్గొనడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మనకి మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఉంటుంది. మల్టీనేషనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంవేదన అని చెప్పేసి ఉందన్నమాట. ఈ సంవేదన లాంటి ఎక్సర్సైజ్ లో యుఏఈ, శ్రీలంక అండ్ నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ పాల్గొంటాయి అలాంటివి. లేకపోతే శాంతిర్ ఉగ్రసేన, ఇది కూడా మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అన్నమాట. బంగ్లాదేశ్ కండక్ట్ చేస్తుంది. ఇందులో ఇండియాతో పాటు ఇంకా చాలా కంట్రీలు పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఉంది. ఇది ఎయిర్ ఫోర్స్ది. ఇండియా, బంగ్లాదేశ్ తో పాటు చాలా కంట్రీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇది ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బంగ్లాదేశ్ ఇండియాతో లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటున్న కంట్రీగా కూడా చెప్పొచ్చు. రీసెంట్ గా బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు, అలాగే ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించిన రైల్వే అండ్ as well as పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్ మైత్రి అని చెప్పేసి ఉంది బంగ్లాదేశ్ లో, దానికి సంబంధించినవి వర్చువల్ గా ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇది ఓవరాల్ గా బంగ్లాదేశ్ కి సంబంధించి మనం చెప్పుకునే అంశం అనమాట. సో అలాంటి బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి భోంగోసాగర్ కార్పెట్ యుద్ధ విన్యాసాలు అనేవి రీసెంట్ గా మనకి జరిగాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది November 11th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది 2008 నుంచి స్టార్ట్ అయింది. దానికి కారణం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ ఒక స్లైడ్ లో చెప్పుకున్నాం కదా కరెంట్ అఫైర్. అలాగే ఇక్కడ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. November 11th ఈజ్ అ నేషనల్ ఎడ్యుకేషన్ డే. మరి దాని యొక్క థీమ్ అనేది మనకి తెలియాలి కదా. సో దాని యొక్క ఇతివృత్తాంతం థీమ్ వచ్చేటప్పటికి ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్. ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అనేది దీని యొక్క ఈ సంవత్సరం థీమ్ గా ఉందన్నమాట. అండ్ డేని థీమ్ ని గుర్తుపెట్టుకోండి, November 11th కి సంబంధించి. ఈ రోజు మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అనొచ్చు, ప్రొటెక్షన్ ఫోర్స్ అనొచ్చు. ఈ ఐటీబీపీ యొక్క 62nd రైజింగ్ డే యొక్క సెలబ్రేషన్స్ ఉత్తరాఖండ్ లోని మనకి డెహ్రాడూన్ లో సెలబ్రేట్ చేస్తే అక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయిన అమిత్ షా గారు, ఆయనతో పాటుగా ఐటీబీపీ యొక్క జనరల్ డైరెక్టర్ దయాల్ సింగ్ గారు అండ్ ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన పుష్కర్ సింగ్ ధామి గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క బర్త్ డే అనేది November 11th ఉంది. సో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అటు విద్యావేత్తగా, ఇట్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ గా, యాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, యాజ్ అ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఇంపార్టెంట్ కీ రోల్స్ ని ఏదైతే ఫీల్డ్ లో ఆయన మనకి ఇవ్వడం జరిగిందో దాని గురించి ఒకసారి చెప్పడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మెయిన్ గా మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 1923లో ప్రెసిడెన్సీని తీసుకోవడంతో పాటుగా ఆల్ బాగ్ కావచ్చు, ఆల్ హింద్ లాంటి పేపర్స్ ని ఆయన ఇవ్వడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా ఆయన ఉన్నారు. ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా కూడా మనకి అబుల్ కలాం ఆజాద్ గారిని చెప్పొచ్చు అనమాట. సో దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, జేబీ కృపాలిని గారు. సో జేబీ కృపాలిని గారికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఆయన కూడా November 11th యొక్క బర్త్ డే కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది చెప్పొచ్చు అనమాట. జేబీ కృపాలిని గారిని ఆచార్య కృపాలిని అని కూడా పిలుస్తారు. ఆచార్య అనే బిరుదుని ఆయన 1922లో గుజరాత్ విద్యాపీఠ్ లో అండ్ టీచింగ్ చేసినందుకు గాను ఆయనకి అందివ్వడం జరిగింది. అలాగే ఆయన యొక్క ఏదైతే మనకి ఆటోబయోగ్రఫీ ఉందో జేబీ కృపాలిని గారిది, అది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మై టైమ్స్ అనేసి చెప్పేసి సుచేత కృపాలిని గారు ఎవరైతే ఉన్నారో జేబీ కృపాలిని గారి యొక్క వైఫ్ గా చెప్పొచ్చు. ఆమె ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ కి ఆమె సర్వీస్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్, సెయింట్ హెలీనాలో మిడ్ జూలై నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 400 అర్త్ క్వేక్స్ వచ్చినట్టుగా మనకి సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ చేసిన రిపోర్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ని. అండ్ దాదాపుగా ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 40 to 50 అర్త్ క్వేక్స్ అక్కడ రికార్డ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, సోమాలియా ఫ్లడ్స్. మనకి సోమాలియాలో అండ్ మనకి జుబా రివర్ అనే దాని వల్ల అత్యధికంగా ఫ్లడ్స్ వచ్చి 29 మంది చనిపోయారంట. సోమాలియా చుట్టుపక్కల కంట్రీలైన కెన్యా, ఇథియోపియా లాంటి కంట్రీస్ లో కూడా ఈ ఫ్లడ్స్ అనేవి రావడం వల్ల దాదాపుగా మనకి 3 లక్షల మంది అక్కడి నుంచి డిస్ప్లేస్ అవ్వాల్సి రావడం జరిగింది. ఎల్నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ మూమెంటం లాంటివి దీనికి కారణంగా కూడా మనకి వివరించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, పద్మనాభ ఆచార్య గారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ గా వర్క్ చేశారు. అంతేకాదు అస్సాంకి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ మిగతా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నాగాలాండ్ లాంటి స్టేట్స్ వాటికి గవర్నర్ గా వర్క్ చేయడం, ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవడం కూడా జరిగింది. అలాంటి పద్మనాభన్ ఆచార్య గారు రీసెంట్ గా చనిపోవడం జరిగింది. దానికి
కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మెన్ అండ్ విమెన్ నేమ్స్ ని అక్టోబర్ మంత్ కి గాను అనౌన్స్ చేసింది. న్యూజిలాండ్ కి సంబంధించిన రవీంద్రన్, అలాగే వెస్టిండీస్ కి సంబంధించిన మాథ్యూ గారిని మెన్ అండ్ విమెన్ విభాగాలకి గాను బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ గా ప్రకటించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించి యుద్ధ విన్యాసాలు రీసెంట్ గా జరిగాయి. ద 4th ఎడిషన్ ఆఫ్ బాంగో సాగర్ అండ్ ద 5th ఎడిషన్ ఆఫ్ కార్పెట్ యుద్ధ విన్యాసాలు ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించి జరిగాయి. దీంట్లో ఇండియన్ నేవీకి సంబంధించి అలాగే బంగ్లాదేశ్ నేవీకి సంబంధించిన ఇంపార్టెంట్ షిప్స్ ఈ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేశాయి. ఇండియన్ నేవీ యొక్క మనకి మెయిన్ అడ్మిరల్ అని చెప్పేసి అంటాం కదా, సో ఆయన ఆర్ హరికుమార్ గారుగా ఉన్నారు. ఇండియన్ నేవీ డే అనేది December 4th ఉంది. అండ్ బంగ్లాదేశ్ ఇండియాతో లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీగా కూడా ఉంది. ఆ విషయాల్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ డేని November 11th మనకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 2023లో దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఇన్నోవేషన్ ఎంబ్రాసింగ్ గా ఉంది. అండ్ November 11th ఎందుకు ఎడ్యుకేషనల్ డే అంటే అది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క పుట్టిన రోజు కాబట్టి November 11th ఆయన యొక్క జ్ఞాపకార్థంగా గౌరవార్థంగా విత్ రెస్పెక్ట్ టు దట్ హానర్ అండ్ రిమెంబరెన్స్ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ November 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే గా ఇండియన్ గవర్నమెంట్ 2008లో ప్రకటించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ.